హలో విఎస్, నేను మీ డాక్టర్ సురేందర్ రెడ్డి. ఏం లేదు విఎస్, జనరల్గా మీకు ఇంతకు ముందు ఒక షార్ట్లో చెప్పాను అసలు ఈ సర్కంషన్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటి గురించి నేను ఒక ఫుల్ వీడియో చెప్తానని. దాంట్లో భాగంగానే నేను మీకు ఈ వీడియోలో అసలు ఈ సూంతి అనేది ఎన్ని విధాలుగా ఉంటుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని మనము రెండు భాగాలుగా విభజించాలి. ఏ విధంగా అంటే, ఒకటి చేసే విధానము, రెండోది నువ్వు వాడే ఇన్స్ట్రుమెంట్స్, దాని ప్రకారంగా మారిపోతూ వస్తుంది. ఫస్ట్ మనం చేసే విధానం చూసుకుందాం. అంటే ఏంటి? పార్షియల్ సర్కంషన్ని ఫుల్ సర్కంషన్. ఇది చాలామంది ఈ మధ్యలో, సార్ పార్షియల్ సర్కంషన్ చేయండి సార్, నాకు స్కిన్ అంతా తీసేస్తే చాలా సెన్సిటివ్ ఉంటుంది కదా, ఇబ్బంది పడతానేమో అని పార్షియల్ సర్కంషన్ మీద కొంచెం ఆసక్తి చూపుతూ ఉంటారు. అందులో ఎంత నిజం ఉంది చూద్దాం ఒకసారి. జనరల్గా ఏమవుతుందంటే అండి, పార్షియల్ సర్కంషన్, ఫుల్ సర్కంషన్ ఫస్ట్ చూద్దాం. మీరు ఇంతకు మునుపు చూస్తే మన వాళ్ళ క్యాస్ట్ పరంగా ముస్లిమ్స్ చిన్న వయసులోనే ఆ సర్కంషన్ అనేది చేసేసినప్పుడు వాళ్ళకి అసలు చిన్నపిల్లలు కాబట్టి ఏదైతే స్కిన్ ఉంటుందో దాన్ని ట్రాక్షన్ చేసేసి క్లియర్ చేసినప్పుడు దాదాపు ఇక్కడి వరకు స్కిన్ అనేది పోతూ ఉంటుంది, సో ఫుల్గా మొత్తం అంతా. ఈవెన్ మనము కూడా కొందరికి ఫుల్ సర్కంషన్ చేయాలి. ఎవరికి చేస్తాం? ఫుల్ అంటే ఏం లేదండి, మొత్తం ఈ గ్లాన్స్ పైన స్ట్రిప్ ఏది ఉందో మొత్తం ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. ఇది ఎవరికి చేస్తామంటే, ముఖ్యంగా షుగర్ వచ్చి, క్రాక్స్ వచ్చి, ఇన్ఫెక్షన్స్ వల్ల ఇబ్బంది కలిగే వారికి ముఖ్యంగా ఈ ఫుల్ చేస్తాము. అదే కాకుండా కొందరు సార్ నాకు స్కిన్ ఉంటేనే చిరాకు ఉంటుంది అనే వాళ్ళకు కూడా ఫుల్ చేసేస్తాం. పార్షియల్ ఏంటంటే ఓన్లీ ఎంతవరకు టైట్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి ఇక్కడి వరకే టైట్ ఉంటుంది, సో జస్ట్ దానికి కొంచెం బియాండ్ వచ్చి క్లియర్ చేసేస్తూ ఉంటాం. కొందరికి సగం వరకు ఉంటుంది టైట్నెస్, అక్కడి వరకు క్లియర్, దాన్ని పార్షియల్ సర్కంషన్ అంటారు. అప్పుడు కొంచెం టిప్ ఆఫ్ ది పెనిస్ స్కిన్తో కవర్ అవుతూ వస్తుంది. సో ఇవి రెండు రకాలుగా విధానాలు. ఇందులో స్పెషల్ టెక్నిక్ ఒకటి డార్సల్ స్లిట్ అంటారు, అంటే పై భాగంలో కట్ చేయడం. ఇది టెంపరీగా చేస్తాము. ఎక్కడంటే ఈ భాగంలో. టెంపరీ ఎందుకు అంటే 60 years అయినా ఐసీయూలో ఉన్నారు, ఏదో కారణం చేత హార్ట్ ఇష్యూనో ఇంకోటో మొత్తం అంతా మూసుకొని పోయి ఉంటుంది అంగము. ఆ క్రమంలో సర్కంషన్ చేయడము, థియేటర్కి తీసుకుపోవడం కష్టం కాబట్టి కొంచెం లోకల్ అనస్థీషియా ఇచ్చి ఆ పైన చిన్న కట్టిస్తే పార్షియల్గా ఆయనకు టెంపరీగా యూరిన్ ఛానల్ కనపడము, ఏదైనా కెథటర్ వేయాలంటే ఈజీగా ఉండడం అనే విధానంలో ఈ డార్సల్ స్లిట్ టెక్నిక్ వాడుతూ ఉంటాం. అయితే మన రెండో భాగం ఏంటి? టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. పూర్వకాలంలో ఎప్పటి నుంచో అండి మనము సర్జికల్గా చేసే సర్కంషన్ ఏమంటే బ్లేడ్ వాడి కటింగ్ చేసేసుకొని సూచర్స్ చేసే విధానం. దాని తర్వాత స్లోగా లేజర్ సర్కంషన్ వచ్చింది. అంటే ఏంటి? ఇక లేజర్ వాడడం అనేది టైప్ ఆఫ్ లేజర్ని బట్టి, నువ్వు పెట్టే ఎనర్జీ సెట్టింగ్స్ని బట్టి కటింగ్ కోసం వాడతారు. మళ్ళీ ఇక్కడ కూడా వీళ్ళకు సూచర్స్ అనేవి తప్పక ఉంటాయి. దాని తర్వాత ఎవల్యూషన్లో భాగంగా ఇంకా అడ్వాన్స్డ్ అంటే స్టేప్లర్ సర్కంషన్. సో ఈ స్టేప్లర్లు ఏం చేస్తారంటే, ఎంతవరకు మార్జిన్ చూసుకొని మేము దానికి అనుగుణంగా ఎంతవరకు ఖర్చాలో, కొందరు మీకు ఇందాక చెప్పే కదా పార్షియల్ ఫుల్, మీరు అడిగేదాన్ని బట్టి, ఇది ఇందులో మీ ప్రయారిటీని బట్టి, అవసరాన్ని బట్టి మీకు ఫుల్లా పార్షియల్ చెక్ చేసుకొని మార్జిన్ వేసుకొని స్టేప్లర్ను ఫైట్ చేయడం వల్ల ఇక్కడ ఎటువంటి కోత కానీ కుట్లు కానీ ఉండవు. ఓన్లీ స్టేప్లర్ సిలికాన్ రింగ్ ఉంటుంది. ఆ రింగు ఎక్కడ పడుతుందో అది 12 daysకి 14 daysకి ఊడిపోయి చక్కగా నార్మల్గా ఉంటుంది. ఇది మోర్ అడ్వాన్స్డ్ సర్కంషన్ విధానం. సో ఈ విధంగా ఈ సర్కంషన్ మీరు తెలుసుకోవాల్సింది అంటే, ఫస్ట్ సర్కంషన్ అంటే ఏందో తెలుసుకొని తర్వాత మీరు ఎందుకు చేయించుకుంటున్నారో కూడా మీరు చెక్ చేసుకోవాలి. సార్ ఏదో సెన్సిటివ్ ఉంది చేసేసుకుంటాను, కరెక్ట్ కాదు. చాలా టైట్ ఉంటే పార్షల్గా ఏమన్నా చేయొచ్చా? ఆ విధంగా ఆలోచించి మీకు ఏ టైప్ ఆఫ్ సర్కంషను, ఏ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ వాడితే కరెక్ట్గా మీ సర్కంషన్ అయిపోయి మీకున్న ప్రాబ్లం క్లియర్ అవుతుందో చూసుకోవాలి. ఈ మాట ఎందుకన్నానంటే, కొందరికి కంప్లీట్గా మూసుకొని పోయి ఉంటుంది. కారణం షుగర్ వల్ల ఉండొచ్చు, లేదా BX1 ఒక స్కిన్ కండిషన్ ఉంటుంది, క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. అది వైట్ అయిపోయి ఉంటుంది, చాలా అడేషన్స్ ఉంటాయి. వాటికి కూడా కొందరు స్టేప్లర్ చేస్తామంటే వెళ్ళిపోయి ఇబ్బందులు ఎదుర్కొని, సార్ అనుకున్నాం కానీ చేయించుకోలేకపోయాము, కొందరు పేషెంట్స్ మన దగ్గరికి వస్తూ ఉంటారు. అందుకు మీరు ఏ టైప్ ఆఫ్ సర్కంషను, ఏ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్తో వాడి చేస్తే మీకు క్లియర్ అవుతుంది, అవన్నీ ఒకసారి కూలంకుషంగా మీ సర్జన్ డాక్టర్ గారితో చక్కగా వివరణగా అన్నీ తెలుసుకొని
దానికి అనుగుణంగా ఆ టైట్ స్కిన్ కారణం కావచ్చు, లేదా ఇన్ఫెక్షన్ స్కిన్ కారణం కావచ్చు, ఏదైనా కావచ్చు. సర్కంషన్ చేయించుకుంటే ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కటి సెక్షువల్ లైఫ్ అనండి, రొటీన్ రెగ్యులర్ నార్మల్ లైఫ్ అనండి మీరు చక్కగా గడుపుతారు. థ్యాంక్ యూ. ఎస్.